ప్రజల అభిష్టం మేరకు కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాల్సిందేనని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావుతో కలిసి మధు యాష్కి గౌడ్ ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా అయితే జరిగిందో బీసీలకు 2% రిజర్వేషన్లు కూడా అలానే సాధిస్తామని మధు యాష్కి పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల డిమాండ్కు తలొగ్గి బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపినప్పటికీ ఢిల్లీలో మాత్రం అడ్డుకోవడం విడ్డూరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే పార్టీలపై ప్రజాప్రతినిధులపై ఒత్తిడి చేసి నిలదీశారో అదేవిధంగా బీసీ బిల్లును అడ్డుకుంటున్న రాష్ట్రంలోనే బీజేపీ ఎంపీలను ఎక్కడికక్కడ నిలదీసి వారిపై ప్రజలు ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో 68% రిజర్వేషన్ సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ప్రజలు భాగస్వామ్యమై ఉద్యమించాలని పేర్కొన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కలిసిపోయాయని, మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటు చోరుకి పాల్పడ్డారని, ఆయా నియోజకవర్గాల్లో లక్షల సంఖ్యలో బోగస్ ఓట్లను చేర్చారని విమర్శించారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అనూహ్యంగా ఓటు పర్సంటేజ్ ని పెంచడం బీజేపీ ఎన్నికల కమిషన్ అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. సంవత్సరాలలో తెలంగాణ ఆస్తుల దోపిడీ, అభివృద్ధి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం, నిధులన్నీ కూడా కాళేశ్వరంకి మరలించి అభివృద్ధికి రాష్ట్ర మొత్తంలో చూస్తే అభివృద్ధి ఎక్కడ మీకు ఇక్కడ కనపడుతుంది. ఉదాహరణకి కోరుట్లను తీసుకుంటే కీర్తిశేషులు జువాడి రత్నాకర్ గారు ఉన్నప్పుడు, తర్వాత నేను ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడ మనం వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాము, పాలిటెక్నిక్ తీసుకొచ్చుకున్నాము. ఈ 10 సంవత్సరాలల్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూతురు ఎంపీ, ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంపీ ఉన్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఏ ఒక్క కళ్ళకు కనబడేటువంటి అభివృద్ధి ఏమైనా చేసేదా ఛాలెంజ్ చెప్పకూడదు. ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలు. సరే, ఇదొక ఎత్తు అవుతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఆకాంక్ష మేరకు సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి, ముఖ్యంగా బలహీన వర్గాలని మేమెంతో మాకంతనేటట్టుగా ఈ సమాజం ఉన్న వనరులను కూడా పంచివ్వాలి, రిజర్వేషన్స్ యొక్క పరిమితిని ఎత్తివేయాలని, అగ్రకులాలు ఉన్న నిరుపేదలకి, బడుగు బలహీన వర్గాలకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో ఉన్న నిరుపేదలు పైకి తీసుకురావడానికి కొరకంటూ కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన 56% వరకు ఓబీసీ ఉన్నప్పుడు 42% కనీసం రిజర్వేషన్స్ పెంచాలన్న చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది అమలు కావాలనంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ తిరస్కరించిన అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయించడం జరిగింది. ప్రజల అభీష్టం మేర కొరకు కేంద్ర ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్ని జరిపిన సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉప ముఖ్యమంత్రి యొక్క నాయకత్వాన సమగ్రంగా కులగణన జరిపి అది కోర్టులో కూడా విచారణకు తట్టుకొని నిలబడినట్టుగా చేయించడం, ఏకసభ్య కమిషన్తో చేయించడం అనేది ఒక చరిత్రాత్మకం. అది చేయించిన క్రమంలో 4 నెలల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా, రాష్ట్రపతి సంతకం లేకుండా నాన్స్ వేసి దోపిడీ చేస్తాము. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ మేమందరం కూడా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అనుకూల నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రావట్లేదు. అందుకే ఇక్కడున్న స్థానిక ఎంపీ, గతంలో మేము ఎంపీ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కోరుట్లలో కూడా, మెట్పల్లిలో కూడా ఉద్యమాలు జరిగినాయి. జేఏసీ తరఫున అప్పుడున్న ఎంపీలను ఏ పార్టీ వాళ్ళన్నా అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ నా విజ్ఞప్తి ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కూడా ఎస్పెషల్లీ బీసీ వర్గాలే కాకుండా స్థానిక ఎంపీని అడ్డుకొని ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పైన పార్లమెంట్లో అమెండ్మెంట్ జరగాలనంటే అది పార్లమెంట్ సభ్యుల యొక్క ఒత్తిడి అవసరం. దాంట్లో స్థానిక ఎంపీ బీజేపీ పార్టీ వ్యక్తి కాబట్టి అతనిపైన ఒత్తిడి తీసుకురావాలని కూడా నేను కోరుతా ఉన్నాను.
రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిలో శంకించాల్సిన అవసరం లేదు. రెండోది, ఏ విధంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ ఓట్ చోరీ ద్వారా, గతంలో మనం చిన్నప్పుడు చదువుకున్నాం, బూత్ క్యాప్చరింగ్ జరిగేది. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని ఓటు చోరీ చేస్తూ గెలుస్తూ వస్తాం. అది మొన్నటి 2024 పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో, కర్ణాటకలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మహాదేవ్పూర్ అనే కాన్స్టిట్యున్సీ యొక్క మహారాష్ట్ర కొన్ని నియోజకవర్గాలలో 30 లక్షల వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు జరగడం జరిగింది. ఇంత విపరీతంగా ఎప్పుడు జరగదు. మీరు 2018 అసెంబ్లీ ఎన్నికలు కూడా గుర్తుంచుకుంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సహకరించింది. ఇవాళ మీడియా మిత్రుల ద్వారా నేను చెప్తున్నాను, అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల అధికారి 25 లక్షల ఓట్ల పైన తీసేయడం జరిగిందని చెప్పి ఒప్పుకున్నాడు. 5 తర్వాత ఓట్ పర్సెంటేజ్ విపరీతంగా పెరిగింది. కోరుట్ల నుంచి తీసుకుంటే మిగతా నియోజకవర్గాలలో కూడా మేము గెలుస్తాం అనుకున్న ఒక్క నియోజకవర్గం కోరుట్లో పట్టి 14-18 మధ్య, కానీ అది కూడా విపరీతమైన మెజార్టీ తోటి గెలవడం జరిగింది. 5 తర్వాత పర్సెంటేజ్ ఎట్లా పెరిగింది. వాడు ప్రకటించిన ఎండ్ ఆఫ్ పోల్ వరకు ప్రకటించిన కాలంలో ఇవన్నీ సంక్షేమ పథకాలు చేస్తున్నప్పుడు ప్రజలు కూడా సహకరించాలి. ఈ 42% రిజర్వేషన్స్ అనేది అత్యంత కీలకం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 33% వరకు అమలు చేయడం జరిగినది. బీఆర్ఎస్ వచ్చినాక దాన్ని 22%కి తగ్గించినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోర్టు విచారణ కూడా నిలదొక్కునేటట్టుగా ఎంపిరికల్ డేటా తోటి పెంచుతూ నిర్ణయం తీసుకున్న దాన్ని కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే అమలు చేయాలి. అమలు చేయడంలో స్థానిక బీజేపీ నాయకులపైన కూడా తెలంగాణ ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ సంక్షేమం, అభివృద్ధి క్రమంలో ముందుకు వెళ్తూ ఉన్న రాహుల్ గాంధీ ఆలోచన అనుగుణంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ 20 నెలలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి చూపిస్తూ ఉంది. మున్ముందు కూడా ఇటు ఉద్యోగస్తులు కానీ, యువతకు ఉద్యోగ కల్పనలు కానీ, మిగతా అభివృద్ధి క్రమంలో కూడా ముందుకెళ్తూ ఉంటుంది. దీనికి ప్రజల సహకారం కూడా కావాలి. వచ్చే స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తే గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులు నేను కానీ, నరసింహరావు గారిని, మిగతా ఇన్ఛార్జ్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కోరుతా ఉన్నాం. కార్యకర్తలకు తగినంత సమయంలో గుర్తింపిస్తూ వాళ్ళకు నామినేట్ పదవి కూడా ఇవ్వాలి. పార్టీలో కూడా ప్రాముఖ్యత పెంచాలి. కార్యకర్తలు రక్షించుకోవడంలో నేను ఈ ప్రాంతం నుంచి గతంలో ఎంపీగా ఉన్నాను. ఇప్పుడు మొన్నటిసారి ఎమ్మెల్యేకి నిలవడంతో ఇక్కడ రాకపోయినా కూడా ఒక అన్నగా నేను మా కార్యకర్తలకి, మా పార్టీ నాయకులకి ఇప్పుడు ఇక్కడ అందుబాటులో కూడా ఉంటాను. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా నా యొక్క సహాయ సహకారాలు కూడా మా పార్టీ నాయకులకు ఉంటుంది. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో నేను కానీ, మిత్రుడు నరసింహరావు గారు కానీ, ఇంకా స్థానికంగా ఇక్కడ కృష్ణారావు ఉన్నారు, మిగతా నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పథకాలను తీసుకెళ్లడంలో ప్లస్ కార్యకర్తలు రక్షించుకోవడంలో మా యొక్క పాత్ర ఉంటుందని తెలియపరుస్తూ, పాత్రికేయులకు కూడా మళ్ళీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రామిస్లో ఇక్కడ అమలు కాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాత్రికేయులకు ఇవ్వాల్సిన స్థలాలపైన వీటిపైన కూడా నిర్ణయం జరుగుతూ ఉంది. ప్లస్ 2 బెడ్రూమ్ హౌసెస్ పైన కూడా ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు కూడా సంక్షేమం జరుగుతూ ఉంది. కొత్తగా రేషన్ కార్డు కూడా ఇస్తూ ఉన్నాం. సో ఎన్నింటినీ తీస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వం ప్రభుత్వాన్ని కూడా దీవించాలని కోరుకుంటాం. లాభం చేకూర్చే ప్రయత్నంలో భాగంగానే ఈ 42% తీసుకొస్తుందని బీజేపీ అంటే దాంట్లో మీకు చక్కటి ప్రశ్న. ఎంతటి మూర్ఖం అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కులగణన, మతగణన కాదు. రాజ్యాంగం చెప్తున్నది కులం పైన, కులాల పైననే, కుల వృత్తుల పైన ఆధారపడే రిజర్వేషన్ జరుగుతుంది. మొఘల్ సామ్రాజ్యం ముస్లిం మతస్థులకు పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు కొన్ని బలహీన వర్గాలకు వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు అప్పుడున్న ఇప్పుడు బీజేపీ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి మార్పులు చేస్తూ